కుర్చీ మడత పెడతా అని చెప్తావు. ఇక నేను చూడు మరి గట్టిపట్టేది ఒకటి అందుకుంటున్నా. మన కిట్టుబాబు ఉండే కదా విజయ నిర్మలమ్మ, మరి మన మహేష్ బాబు గుంటూరు కారం, అంత కారం 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 ఇన్ఫ్లామేబుల్ మంచిగా చూడండి బిడ్డ. దాంట్లో శ్రీలీల, మహేష్ బాబు, ప్రవీణ డ్యాన్స్ అదిరిపోతుంది అనుకోరు ఆదుర్రి. ఇక మళ్ళీ నేనేమో గా నా సామిరంగా మటాష్ ఓయ్ 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 అనలే. మరి నేను ఆ సినిమాకి పోతున్నా. ఇక ఆ సినిమా కూడా ఇక హాలు దద్దరిల్లుతుంది నవ్వి నవ్వి. దాదాపు 20 సినిమాలు దాకా చూసినాను నేను. డైరెక్టర్ను అన్నీ. మరి అరే ఇంకా లుక్ చెప్తావా? అదిరిపోయే లుక్. ఎన్టీ రామారావు వస్తే అయితే ఆయన ఆశ్చర్యపోతాడు. ఆశీర్వాదిస్తున్నాడు పైనుండి. మహేష్ బాబుని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే తీయలేదా రామారావుని పెట్టి తీసా కదా. బైబీనగర్లో షూటింగ్ అయింది. రజనీకాంత్ దాంట్లో విలన్ ఉండే. అయితే మన తెలుగు వాళ్ళే కాదు, ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఈ 2 సినిమాలు చూసి వాళ్ళకు తెలియంది ఇప్పుడు నేర్చుకుంటున్నారు. మరి మనం వెనక ఎందుకు పడాలి? లేవండి, సినిమాలు చూడండి, ముసలి పట్టుకపోండి, సినిమాలు చూపించండి, మంచిగా ఉండండి బిడ్డ. మరి కుర్చీ పాట ఎలా ఉంది? ఏ పాట? కుర్చీ మడత పెడితే పాట. కుర్చీ మడత పెడితే అని చెప్తావు. ఇక నేను చూడు మరి గట్టిపట్టేది ఒకటి అందుకుంటున్నా. ఈ డేలు ఎందుకు రో మిడే ఉండగా, ఈ డేలు ఎందుకు రో 15 ఆగస్టు డే ఉండగా, ఈ డేలు ఎందుకు రో రిపబ్లిక్ డే ఉండగా, డేలు 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 కమర్షియల్. బాడ్కావుగాల బొక్కసాలు పుల్లు పుల్లు, మన జేబులేమో నిల్లు నిల్లు. ఒక బిడ్డ నేను మన గదరన్న పేరు మీద పాట పాడితే నాకు పవన్ కళ్యాణ్, మన మహేష్ బాబు, తర్వాత గిరిబాబు, మన వీళ్ళంతా 3 కోట్లు ఇస్తారు. కానీ నాకు పైసలు వద్దు బిడ్డ, విలువలు కావాలి. నా కొడుకులు కుబేరులు మస్తు పైసలు ఉన్నాయి, అమెరికాలో ఉన్నారు. నాకెందుకు బిడ్డ పైసలు? అందరు మంచిగా ఉండాలి. బంగారు తెలంగాణ వస్తుంది. మన రేవంత్ అన్న చాలా బాగా చేస్తున్నాడు, కానీ ఆయన ఉండనియరు. 20 మంది ఉన్నారు. మన హనుమంత్ అన్న లాగేస్తున్నాడు ఆయనను. ఇక మరి తర్వాత మళ్ళీ మా విశ్వనగరం కేటీఆర్, మళ్ళీ కేసీఆర్ అవుతాడు, ముందు రాష్ట్రపతి అవుతాడు బిడ్డ. ఏమైనా 90 మరి 90 కొట్టిన వాళ్ళు ఎవరు? మరి 90 కొడితేనే మరి శ్రీశ్రీ ఫుల్ బాడీ లేపినాకనే మరి తెలుగు వీరలు ఎవరా అనే పాట వచ్చే. మరి గట్లుంటుంది బిడ్డ. ఆయన పక్కా బ్రాహ్మణుడు. మరి అట్లా అనమాట. సరే, అందరికి క్షణార్థులు బిడ్డ.